సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా 16 కీలక మెట్రో స్టేషన్లను మూసివేయడంతో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం తరువాత ఉదయం నుంచే అనేక స్టేషన్ల వద్ద ప్రయాణికులు అయోమయానికి గురయ్యారు. డిఎంఆర్సీ తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటరేట్, మండీ హౌస్, ఐటీఓ, కాన్ మార్కెట్, లోక్ కళ్యాణ్ మార్గ్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారా కంబా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థ్, జన్పద్, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, జోర్బాగ్తో పాటు శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల ప్రవేశం, నిష్క్రమణకు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేశారు. అయితే రాజీవ్ చౌక్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటరేట్ స్టేషన్లలో ఇంటర్చేంజ్ సౌకర్యం మాత్రమే యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. అంటే ఆ స్టేషన్లలో రైళ్లు మార్చుకోవచ్చు, కానీ బయటకు రావడం లేదా లోపలికి వెళ్లడం సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ఢిల్లీలో కొనసాగుతున్న సీజేపీ ఆధ్వర్యంలోని నిరసనలుగా కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై పెద్ద ఎత్తున యువత జంతర్ మంతర్ ప్రాంతంలో ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతుండటంతో భద్రతా సంస్థల సూచన మేరకు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు సమాచారం. ఇది మొదటిసారి కాదు. జూలై 20న జరిగిన పార్లమెంటు మార్చి సమయంలో కూడా ఇదే తరహాలో పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి పునరావృతం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణాపై ఆధారపడాల్సి వస్తుంది. దీంతో డీటీసీ బస్సులు, ఆటోలు, క్యాబ్లపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. సాధారణంగా ఢిల్లీ మెట్రోను రోజు లక్షలాది మంది ప్రయాణికులు ఉపయోగిస్తారు. ముఖ్యంగా రాజీవ్ చౌక్, సెంట్రల్ సెక్రటరేట్, మండీ హౌస్ వంటి స్టేషన్లు నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఇంటర్చేంజ్ కేంద్రాలు. ఇలాంటి స్టేషన్లను మూసివేయడం వల్ల కేవలం ఒక ప్రాంతానికే కాకుండా మొత్తం మెట్రో నెట్వర్క్ పైన ప్రభావం పడుతుంది. అందుకే ముందస్తు సమాచారం లేకుండా ప్రయాణం ప్రారంభించిన వారు స్టేషన్ల వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్లు ఎప్పుడు తిరిగి తెరుస్తారనే విషయంపై స్పష్టమైన క్లారిటీ లేదు. పరిస్థితిని సమీక్షించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని డిఎంఆర్సీ తెలిపింది. కాబట్టి ఢిల్లీలో ప్రయాణించే వారు మెట్రోలో వెళ్లే ముందు అధికారిక డిఎంఆర్సీ అప్డేట్స్ తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.